హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు పోటీగా, అంటే మగవాళ్ళకి ఏం తక్కువ కాదన్నట్టుగా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. కొంతమంది ఏంటంటే జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ రంగాల్లో, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళాలి, కొత్త కొత్త బిజినెస్ చేయాలి, చిన్న చిన్న ఇంటి నుంచే బయట నుంచి చేయాలనుకునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ఇవ్వడం జరిగింది. అందులోంచి ఒకటి ఉద్యోగిని యోజన పథకం. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే సార్ డీటెయిల్గా. ఉద్యోగిని యోజన అనేటువంటి పథకం మహిళలకు ఒక వరం లాంటిది. చాలా మంది మహిళలు ఇంట్లో కూర్చొని మామూలుగా హౌస్ వైఫ్గా ఉంటూ నేనేమీ చేయలేకపోతున్నానే, నేనేమీ సంపాదించలేకపోతున్నానే, నా భర్త తెచ్చేటువంటి సంపాదన మీద నేను ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది, నాకు కూడా శక్తి ఉంది, నాకు కూడా ఆలోచనలు ఉన్నాయి, టైం కూడా ఉంది, నాకు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని కోరుకునే ప్రతి మహిళకి కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. మీ ఆదాయం 1.5 లక్షల కన్నా పెంచకుండా వార్షిక ఆదాయం ఉన్నట్టయితే, ఆదాయం 1.5 లక్షల కన్నా పెంచకుండా, అంటే 1.5 లక్షలు అంటే సుమారుగా మనకు 12, 10, 120, 12, 60, దాదాపు 15,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. నెలకు 15,000 రూపాయల కన్నా పెంచకుండా ఇన్కమ్ ఉన్నట్టయితే అలాంటి ప్రతి మహిళ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉద్యోగిని యోజన కింద అప్లై చేసుకోవాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 18 దాటాలి, 55 లోపల ఉండాలి. వాళ్ళు ఏ రకమైనటువంటి మీరు ధరావత్తు అంటే ప్లెడ్జ్ కానీ, మీరు ఏమైనా ఆస్తులు ఇవ్వడం కానీ, ఇంకో గ్యారంటీలు ఏమీ లేకుండా మీరు సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, తర్వాత అలాగే మీ చదువుకున్న చదువు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు, తర్వాత మీరు అప్లికేషన్ పెట్టి ప్రత్యేకంగా మీరు తెలియజేసినట్టయితే మీరు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారు, ఏమిటి మీ పథకం, ఏమిటి, ఏం చేయదలుచుకున్నారు, ఆ డబ్బుతోటి మీరు ఎలాగ క్రియేట్ చేయదలుచుకున్నారు, ఎలాంటి వ్యాపారం చేయదలుచుకున్నారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నారు, చిన్న ప్రాజెక్ట్ రిపోర్టు, అంటే ఇది చేయదలుచుకున్నాను, దీనిలో ఇంత పెట్టుబడి అవుతుంది, ఇంత లాభం వస్తుంది, దాంట్లో ఖర్చుల కింద ఇంత పోతుంది, ఇంత మిగులుతుంది, దాన్ని మీకు ఇలా కట్టగలుగుతాను అని వివరాలతో కూడుకున్నటువంటి రూపొందించి ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటుగా ఇచ్చినట్టయితే ₹1,00,000 నుంచి మొదలు పెడితే 3 లక్షల రూపాయల దాకా, మినిమం 1 lakh, మ్యాక్సిమం 3 lakhs ఇస్తారు. ఈ 3 లక్షల రూపాయల వరకు మాత్రం దొరుకుతుంది ఏంటో. కానీ దీనికి ఏ రకమైన ధరవత్ అక్కర్లే, అంటే మీరు ఏ గ్యారంటీ ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఏ పూచికత్తు మీరు ఇవ్వాల్సిన అక్కర్లేదు. మిమ్మల్ని నమ్మి ప్రభుత్వం మీకు డబ్బు ఇస్తుంది. దీన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించి మీరు కరెక్ట్గా వ్యాపారం చేసుకొని మళ్ళీ తిరిగి చెల్లింపు చేసుకున్నట్టయితే మళ్ళీ మీకు ఇంకెంతంటే అంత పెంచుకోవడానికి అవకాశం ఉంది. ముందు ఇచ్చేది ఇంతవరకే, కానీ దీని ద్వారా మీరు నిరూపించుకొని ముందుకు వెళితే ఆ తర్వాత బ్యాంకులు కానీ ఇవి కానీ మీకు కావాల్సినంత ఇస్తాయి, డబ్బులు ఇస్తాయి, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ప్రతి మహిళకు ఒక వరం లాంటి. 15 అంటే మరి 1.5 లక్షల కన్నా ఎక్కువగా టర్నోవర్ వార్షిక ఆదాయం లేకుండా ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి ఇది సాధ్యం అవుతుంది. అంతకన్నా మించి ఉన్న వాళ్ళకి ముద్రా లోన్లు, ఇంకా రకరకాల లోన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోవచ్చు. కానీ ఇది ప్రత్యేకంగా ఏంటంటే మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి చాలా ఉపయోగపడేటువంటి స్కీము. ఎవరైతే మహిళలు నేనేం చేయలేకపోతున్నానని బాధపడుతున్నారో, ఇంట్లో కూర్చొని తనకు సమయం దొరుకుతుంది, తమ దగ్గర శక్తియుక్తులు ఉన్నాయి, దీన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి, ఇంకా నాకు ఆర్థికంగా నా కుటుంబాన్ని బలోపేతం ఎలా చేసుకోవాలని ఆలోచించే ప్రతి మహిళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. దీని ముందు కర్ణాటకలో దీన్ని ప్రవేశపెట్టారు, ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత దేశానికి మొత్తానికి విస్తరించారు. ఇప్పుడు భారతదేశంలో ఏ మూల నుంచి అయినా సరే మహిళా యోజన పత్రిక ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ప్రతి మహిళ ఆలోచించి తను కూడా ఎందుకు తన వాళ్ళ మీద తను నిలబడకూడదు, తను స్వయంగా ఎందుకు సంపాదన చేయకూడదు, తను కూడా ఆర్థికంగా నీళ్లకు పాలు, పాలకు నీళ్ళలాగా తోడుగా ఉండేటట్టుగా భర్త తెచ్చేటువంటి ఆదాయంలో తను కూడా పాలు ఎందుకు పంచుకోకూడదని ఆలోచించుకొని ముందుకు వెళితే కుటుంబాన్ని ఇంకా చాలా చక్కగా ఆదాయ వనరులు సమకూర్చుకొని పిల్లల్ని బాగా చదివించుకోవడానికి, కుటుంబాన్ని బాగా పోషించుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి పాస్కారం ఏర్పడుతుంది. అటువైపున ప్రతి మహిళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సార్ మీరు ఏజ్ లిమిట్ చెప్పారు కదా సార్, 18 నుంచి 55 లోపు అన్నారు. ఇందులో మళ్ళీ మనకి వికలాంగ మహిళలు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది? వికలాంగులకి దీంట్లో ప్రత్యేక ఏజ్ లిమిట్ లేదు. వాళ్ళు ఏ ఏజ్లో అయినా సరే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అది ఒకటి దీంట్లో ప్రత్యేకత ఇచ్చారు, అది గమనించాలి. వికలాంగ మహిళలు ఎవరుతున్నారో వాళ్ళు, అంటే వాళ్ళు మనం ఆ రకంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళు దీనికి దివ్యాంగులు అంటాం వాళ్ళని. సహజంగా వికలాంగులు అనే పదం ఇప్పుడు దాదాపు నిశ్చితమైంది. వికలాంగులు కాకుండా దివ్యాంగులు అని పిలుస్తున్నారు. ఆ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, ఏదైనా అవయవలోపు ఉండేటువంటి వాళ్ళు సర్టిఫికేషన్ ఉన్నట్టయితే వాళ్ళకి, వాళ్ళు ఏ ఏజ్లో ఉండే వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 పైన ఉండాలి. వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని అలో చేస్తారు దీంట్లో. థ్యాంక్ యూ సార్.